మేము 1990స్లో స్కూలింగ్ ఏజ్ అనమాట. ఆ టైంలో చాలా హ్యాపీ అండ్ మెమరబుల్ డేస్. ఎందుకంటే ఈవినింగ్స్ డైలీ కరెంట్ పోయేదనమాట. పవర్ కట్ ఉండేది. అండ్ దట్ వాస్ కామన్ ఫర్ అస్. అయితే పవర్ కట్ టైం అంటే లెట్స్ సే పవర్ కట్ 6:30 ఆ టైంకి వెళ్ళేది అనుకో, ఓ 1 అవర్ 1.5 అవర్ పవర్ కట్ వెళ్ళేది. ఆ టైంలో ఇంకా పవర్ కట్ అయ్యే ముందు మేము అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. హోంవర్క్స్ అయినా, చదువుకునేది ఏమైనా ఉన్నా కానీ, ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ కంప్లీట్ చేసేసుకొని కరెక్ట్గా పవర్ కట్ కాగానే అంటే కరెంట్ పోగానే అందరం ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేయాలి. నైబర్హుడ్లో మేము ఇండిపెండెంట్ హౌస్లో ఉంటుండే. మేము కింద ఉంటుండే, మా పక్క వాళ్ళు ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు పైన వాళ్ళు అందరూ వచ్చేసి ఇంకా ఆ గల్లీలో మా ఏజ్ గ్రూప్ కూడా కలిసేసి ఎన్ని ఆటలు ఆడుకుంటుండే అంటే అంత్యాక్షరి ఆడుకుంటుండే, చార్ డబ్బా అని ఒక గేమ్ ఉంటుండే, తొక్కుడు బిళ్ళ ఆడుతుండే, మళ్ళీ కచ్చికాయలు ఆడుకుంటుండే, చోర్ పోలీస్ ఆడుకుంటుండే, ఐస్ బైస్ అని ఒకటి ఉంటుంది, ఇంకేవేవో ఉండే. ఇవన్నీ మిస్ అవుతున్నాం. డోంట్ యూ థింక్? ఇంకొకటి ఇవన్నీ ఆటలు అవన్నీ పక్కన పెడితే ఆ నైబర్హుడ్ ఆ టైంలో చాలా బ్యూటిఫుల్. మేమేమో ఆడుకుంటుండే, మమ్మీస్ వాళ్ళందరూ కలిసి మంచిగా చేరి ముచ్చట్లు పెట్టుకుంటుండే. చాలా రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంటుండే. ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకో, నైబర్హుడ్ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. సడన్గా గెస్ట్లు వస్తే కూడా వీళ్ళ ఇంట్లో ఏం లేకపోయినా ఆయిల్, గుడ్లు, బియ్యం ఏది కావాలన్నా కానీ, పండగ వస్తే కూడా మా ఇంట్లోవి వాళ్ళ ఇంట్లో షేర్ చేయడం, వాళ్ళ ఇంట్లోవి మా ఇంట్లో, అసలుకి చాలా చాలా బ్యూటిఫుల్ ఇవి అయితే. కానీ ఇప్పుడు ఇవన్నీ మిస్ అవుతున్నాం. ఇంకొకటి నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు పవర్ కట్ అనగానే మనం చిరాగ్గా ఫీల్ అయిపోతాం. ఇన్వర్టర్స్ ఉంటాయి అందరి ఇంట్లల్లో. సో పవర్ కట్ మీనింగే తెలియదు ఇప్పుడు మనకి. కానీ అప్పట్లో పవర్ కట్ అంటే ఒక ఇమోషన్. పవర్ కట్ వీ వర్ టేకింగ్ ఇట్ పాజిటివ్లీ అప్పట్లో. రైట్ ఫ్రెండ్స్? అప్పట్లో లవ్ మ్యారేజెస్ కూడా చాలా తక్కువ. ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే ఇంకా అది ఫుల్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయ్యేది. ఒక గల్లీలో, ఒక కాలనీలో లవ్ మ్యారేజ్ చేస్తే 2-3 కాలనీస్ వాళ్ళకి తెలుస్తుండే, ఆ ఇంట్లో ఆ పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పేసి. ఇంకా మా ఫ్యామిలీలో ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే ఇంకా చూడు, ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ. మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి పేరెంట్స్ అందరూ చాలా చిరాగ్గా, కోపంగా ఉండేవారు. అర్థమయ్యేది కాదు మాకు. అయితే మా కజిన్ ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే మాకు ఇంకా క్యూరియాసిటీ, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుండేది, అంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఏం తింటారు, ఎట్లాంటి బట్టలు వేసుకుంటారు. అసలు చాలా చిన్నవాళ్ళం మేము. అంటే లైక్ 6th 7th క్లాస్ వరకు మా థాట్స్ అట్లాంటివి. పెళ్ళిలో ఇంకా అందరం ప్రజెంట్ అయిపోయి జస్ట్ ఇట్లానే జూమ్ చేసుకొని చూస్తుండే. అమ్మాయి అబ్బాయి, హౌ ఆర్ ది టాకింగ్, హౌ ఆర్ ది ఇంటరాక్టింగ్, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంది, వాళ్ళు ఎలా స్టైల్గా తయారైనరా లేదా, అన్నీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు ఎంత జూమ్ చేసి చూస్తుండే అంటే అదొక క్యూరియాసిటీ. మా కజిన్స్ అంతా మేమంతా కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసాం.